ఇన్సల్ట్ మీకు అయిందని అక్క ద్వారాను అక్క ఆ ఫ్యామిలీలో సమ్ అవును అది ఏంటి నాకు డీటెయిల్గా తెలియదు. ఒక అక్క కొడుకుకి పెళ్ళి వచ్చి నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చింది, చీర పెట్టి రావాలని. సరే అది వెళ్ళాను, నేను ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళాను, పెళ్ళికి రాలేనని. వెళ్తే మా చుట్టం అందరూ కూర్చొని ఉన్నారు. నేను డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే స్టేజ్లో అందరూ ఫోటోలు పోసిస్తారు కదా, నేను నిలబడి ఉన్నాను. కాసేపులో ఏం సౌండ్ వచ్చిందంటే పెళ్లి కూతురు స్టేజ్ మీద లేదని. సరే నేను అనుకున్నాను ఏదో వాష్రూమ్ పోయి ఉంటుందేమో, ఎంతసేపు నుంచి నిలబడదేమో అని నేను అన్నాను. నేను దిగిపోయి తర్వాత వస్తానని. నేను దిగేటప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పైకి వచ్చింది. అప్పుడు కూడా అనుకున్నాను వాష్రూమ్ నుంచి వస్తుందని. ఒక 5 minutes కూర్చున్నాను. మా అక్క నన్ను వెళ్ళొద్దు ఉండు, పైకి వెళ్ళొద్దు ఉండు అంటుంది. నాకు ఇరిటేట్ అయింది, ఎందుకంటే నేను వేరే ఒక చోటు కూడా వెళ్ళాలా, ఏంటి వెళ్ళొద్దు అంటుంది అని నేను చెప్పాను, నేను ఇచ్చేసి వెళ్ళిపోతానని. సో పైకి వచ్చేసాను. వస్తే మా అక్క కొడుకు పక్కన నేను నిలబడితే మా అక్క రెండో కూతురు మధ్యలో వచ్చింది, కొంచెం దూరం అయ్యాను. ఇంకొక కూతురు మధ్యలో వచ్చింది, ఇంకొంచెం సపరేట్ అయ్యాను. మా అక్క వచ్చి నిలబడింది. ఇప్పుడు నాకు అర్థం కాల. బట్ లాస్ట్ ఫైనల్కి నాకేదో వీళ్ళు నన్ను ఏదో ఫీల్ అయ్యాను, వీళ్ళు ఏదో మనల్ని దూరం చేస్తున్నారా, వీళ్ళు ఏదైనా చెప్తారా అని నా లోపల నాకు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే ఏడ్చేసాను ఆన్ ద స్టేజ్. వచ్చేసింది టీయర్స్. ఇంకా నేను కంట్రోల్ చేయకుండా నేను పరిగెత్తుకొని బండికి వెళ్ళిపోయాను. ఒక 2-3 రోజులు చాలా టెన్షను. దాని తర్వాత మా అక్క ఫోన్ చేసి నీ కాల్లో పడతాను సారీ అంటే, అందరి ముందు అసైన్ చేసేసి ఇప్పుడు కాళ్ళు ఎందుకు పడుతున్నారు, అసలు ఏమైందంటే ఆ అమ్మాయి వచ్చి ఏ సినిమా ఆర్టిస్ట్ రాకూడదు అనింది అని చెప్పారు. ఓకే, అబ్బాయి ఏమంటాడు అక్క కొడుకు? అమ్మాయి చెప్పేదే కదా, లవ్ మ్యారేజ్ కదా. తను ఇది ఖుష్బూ సంబంధించిన ఖుష్బూ వాళ్ళ మేనేజర్ వాళ్ళ అన్న కూతురు. ఖుష్బూ రాలేదా పెళ్ళికి? ఏమో నాకు తెలియదు. ఓకే ఓకే ఓకే. మరి మీరు ఎప్పుడు అంటే అండ్ ఓకే లవ్ స్టోరీస్ తర్వాత వద్దాం మనం. ఇప్పుడు ఓకే, ఇంకొకటి అమ్మను కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అసహించుకున్నదంటే? హేట్ బికాస్ ఆమె సంపాదించి చేర్చి పెట్టబడలా, నేను సంపాదించిందన్నా ఎత్తిపెట్టి ఉండాలా. ఫైనలీ వెన్ షీ వాజ్ ఇన్ అవర్ డెత్ బెడ్, అప్పుడు డయాలిసిస్ అంతా చేయాల్సి వచ్చింది, నా కాడ పైసా లేదు. అప్పుడు మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఏడిసాను నేను, ఎందుకక్క నేను సంపాదించిందన్నా ఎక్కడన్నా స్థలం గిలం కొనిపెట్టి ఉంటే ఇప్పుడు నేను అమ్మి మమ్మీకి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంటే, అప్పుడు మా అక్క అన్నది, నువ్వు నన్ను అడగబాక, హాస్పిటల్లో ఉంది కదా మీ అమ్మని పోయి అడుగు, స్థలం ఏదన్నా కొని దాని మీద పెడితే పచ్చి పరందరం అంటే ద బర్డ్ విల్ ఫ్లై, ఏదన్నా కొని పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందే మీ అమ్మ అని. అది నాకు చాలా హర్ట్ అయ్యాను. నేను వేరే గమ్ముగున్నాను. ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి మమ్మీని చూస్తూ అడిగాను ఈ మాట. మమ్మీ షాక్ అయ్యారు. అది ఇప్పుడు చెప్పిందా, నేను ఎప్పుడో చెప్పానమ్మా, అది చూసుకొని నాకు నువ్వు ట్రీట్మెంట్ చేయకుండా పోతావా అనేది. అదే లేదులే, అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా చేసుకోండి, బట్ ఎందుకు మమ్మీ ఇలా చెప్పారని. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తారు, పిల్లలంటే అమ్మకి అందరూ ఒకటే కదా, నన్ను మాత్రం వేరే చూస్తారు. ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచే సంపాదించినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.